Hello, one and all. Welcome to my YouTube channel. So today the topic is about basically consumption of food plays a vital role in Ayurveda. ఆయుర్వేదంలో ఆహార విధి సేవనం ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో బేసికల్గా ఏముంటుందంటే ఫస్ట్ ఫుడ్ డైజెస్ట్ కాకముందే మళ్ళీ సెకండ్ మీల్ కన్సంప్షన్ చేస్తుంటారు విచ్ లీడ్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ టు ఆమా. దీన్ని అకార్డింగ్ టు ఆయుర్వేదికల్ అధ్యాసనం అంటారు. అంటే దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల అంటే వెన్ ఎవర్ యూ ఫీల్ హంగర్ ట్యూనప్ ఆఫ్ ద బాడీ కూడా దీంట్లో నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, ట్యూనింగ్ ఆఫ్ ద బాడీ కూడా ట్యూనింగ్ ఆఫ్ ద మైండ్ కూడా సెటప్ అవుతుంది. దట్ హంగర్ ఫీల్ అయినప్పుడు కన్సంప్షన్ ఆఫ్ ద ఫుడ్ చేయాలి. అంటే బేసికల్గా పీపుల్ రన్ బిహైండ్ టైమింగ్స్ ఉంటాయి. డైజెషన్ కాకపోయినా టైం అయింది కదా అని తినే కండిషన్ ఉంటుంది. అలా కాకుండా హంగర్ అపిటైట్ మీకు హంగర్ అని రైజ్ అయినప్పుడే అప్పుడు తీసుకుంటే, బికాజ్ ఆయుర్వేద బేస్ ఆన్ ద అగ్ని థియరీ. వై బికాజ్ ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ అ బేస్ కైండ్ ఆఫ్ అగ్ని, అంటే నేచర్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అయ్యి దానికి అగ్ని అనేది ఇద్దరు మందాగ్ని ఉండొచ్చు, విషమాగ్ని ఉండొచ్చు, తీక్ష్ణాగ్ని. అంటే దీని మీనింగ్స్ ఏంటంటే హై పీక్స్గా అగ్ని ఉండడం తీక్ష్ణాగ్ని, మందాగ్ని అంటే లోగా అగ్ని ఉండడము, అండ్ విషమాగ్ని అంటే ఆల్టర్డ్ అగ్ని ఉండడం, నేచర్ ఆఫ్ ద బాడీ. బట్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుందంటే అన్నోయింగ్లీ అంటే కన్జ్యూమింగ్ విరుద్ధాహారం అంటే ఇంకంపాటబుల్ ఫుడ్స్ ఎలాంటిదో ఇది కూడా అంతే. దిస్ విల్ ఆల్సో రిజల్ట్ టు ఆమా నథింగ్ బట్ ద కాంప్లికేషన్స్ అన్ని రైజ్ అవుతుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ వుడ్ లైక్ టు టెల్, చాలా మంది మైండ్ సెట్లో ఏంటుందంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకుంటున్నాం మేము చాలా హెల్తీగా ఉంటాం అనుకుంటారు. కోకోనట్ ఆయిల్ అనేది మలయాళీస్ యూస్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ నుండి వాళ్ళ ఫాదర్స్ నుండి తీసుకుంటారు. సేమ్ సర్సోంగా తేల్, దట్ ఈస్ కాల్డ్ సర్షప్ప తైలం ఆర్ ఇట్స్ కాల్డ్ యాజ్ అ మస్టర్డ్ ఆయిల్, నార్త్ ఇండియన్స్ యూస్ చేస్తారు వాళ్ళ ఫాదర్స్ నుండి. మీరున్న రీజన్లో మీ రీజనల్గా ఉండి అదే అంటే మీ రీజనల్ ప్లస్ మీ యొక్క జెనెటికల్గా అంటే ఏ జనరేషన్స్ నుండి ఏం ఆయిల్ యూస్ చేస్తుందో అదే యూస్ చేయాలి. కానీ ట్రెండ్ బేస్డ్ అనేది మెడిసిన్ కానీ కాదు. సో ట్రెండ్ బేస్డ్ అనేది మెడిసిన్ అయింది, ట్రెండ్ బేస్డ్ అనేది ఆయుర్వేదం అయింది, రీల్స్ అనేది ఆయుర్వేదం అయింది. సో జస్ట్ టు quit it off and keep a small break on this videos have been done. Hopefully this video will be beneficial. Do like and share and subscribe to my channel.